వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలకు, అవ్వలకు, నా అన్నదమ్ములందరికీ మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉండే నా అక్క చెల్లెలందరూ తెలుగు అర్థం చేసుకుంటారు కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువగా వేడి ఉంది, మీకు కూడా ఎక్కువ మీ విలువైన సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. కదిర్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి రెండు మాటలు మేము ముందు చెప్తాను. చాలామంది మతం పేరు చెప్పి ఇంతకు ముందు అయితే మగోళ్ల మాదిరిగా మేము కదిరి ప్రాంతానికి ఈ అభివృద్ధి చేస్తాము, మమ్మల్ని గెలిపించండి, మనకు హంద్రీనీవా నీళ్లు కావచ్చు, మన కదిరి పట్టణంలో రోడ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మీకు పట్టాలైతే కావచ్చు, తాగునీటి సౌకర్యం, ఇటువంటివి చెప్పి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిండేవాళ్ళు మేము ముస్లిమ్స్, మీరందరూ ఖచ్చితంగా మాకే వేసేయాలా అంటే. ఇంతకు ముందు కదిరిలో చాలా మంచి సాంప్రదాయం ఉంది. హిందూ ముస్లిం సోదరులందరూ ఒక తల్లి బిడ్డలాగట్టు రే మామ అని చెప్పేసి మేము హిందువుల్ని పిలిస్తే, రే అల్లుడు ఇక్కడ రారా, ఇక్కడే మా మామ సీనా మామతో ఈడే ఉన్నాడు, మేము ముందు నుండి ఏం మామ అంటే రే అల్లుడు ఏడున్నాం అని చెప్పేసి ఇంత మంచి సాంప్రదాయం ఉండే ఊరిని విచ్ఛిన్నం చేసేదానికోసము మతోన్మాదులు దూరినారు. మనం ఎదురు బుదురు పొద్దున్నే లేచినప్పటి నుండి మన వ్యాపారాల్లో కావచ్చు, ఒక ఇంట్లో శుభకార్యం జరిగినా కానీ, ఒక ఇంట్లో ఏదన్నా కానీ చావు జరిగినా కానీ, ఎవరికైనా సీరియస్ ఉంటే కూడా ఒకరినొకరు కలిసిమెలిసి అందరూ ఆదుకుని జరుగుతున్నటువంటి సాంప్రదాయం ఉన్నదాన్ని ఈరోజు మతోన్మాదులు కదిరిలో వచ్చి విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెమ్మలందరూ ప్రతి ఒక్కరికి భగవంతుడు విచక్షణ జ్ఞానం ఇచ్చినాడు. సూచనకి అక్కలు దియా బరాయ మెహర్బానీ हरे जनाबी आज आयास वाला आज रहता है, बाद में सुबह गुजरने के बाद परसों को हता नहीं कौन भी, लेकिन 20 साल से हमारे साथ है श्री कंदीकुंटा वेंकट प्रसाद अन्ना हमारी तकलीफ में रहने, पानी की तकलीफ है तो बोरान दलाया, गरीब इंसान के घर में किसी को भी अगर गरीब बच्चे की शादी का तो है तो मदद करे, किसी के घर में बीमार है तो भी उसे मदद करे, हर चीज को भी परसों जिसको 4मा वार्ड में అంటే 24వ వార్డులో ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి పసిబిడ్డలు గండికోటకు వాళ్ళు అదే పనిగా వాళ్ళు పసిబిడ్డలు పోతూ ఉంటే బట్రేపల్లి సర్కిల్లో రెక్కమాన్ దగ్గర యాక్సిడెంట్ జరిగితే స్పాట్లో 3 పిల్లలు చనిపోయినారు. మరి నలుగురు చాలా సీరియస్గా ఉంటే వాళ్ళ పరిస్థితి కనీసం వాళ్ళ బంధువులందరూ ఇళ్లలో దోసులు వేసుకొని నమ్ముకునేవాళ్ళు. ఆ బిడ్డల పరిస్థితి ఇట్లుంది, నా వాళ్ళకి వెనక ముందు ఎవరు దిక్కు లేదంటే వెంటనే బెంగళూరు తీసుకున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పి, వాళ్ళు సాయబుల్ పిల్లోళ్ళే అని చెప్పేసి ఆయన ఆలోచన చేయలే. 13 లక్షల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి ఈరోజు ఆ తెలుగులో కూడా మేము కూడా मुस्लिम अंडे मुसलम ईमान अगर से कोई ये घुट खतरा पानी हमने पियार है तो दुनिया में उसका खर्च हमें अदा कर लेना हमारे ऊपर फर्ज बनता है. तो మేము కూడా నిజమైన ఇస్లాం వారసులం కాబట్టి మనకు ఎప్పుడు కష్టకాలంలో ఉన్నటువంటి కందికుంట ప్రసాదన్న గారిని ఖచ్చితంగా వేరే వాళ్ళ మాటలు రాకుండా సైకిల్ గుర్తుకే మనము ఓట్లు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి మన పవన్ సార్ గారు వాల్మీకి స్కూల్ అధినేత, ఆయన ఈ కరోనా కాలంలో ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ముస్లిమ్స్ అప్పుడు ఎక్కడ చచ్చిపోయినారో ఏమైనారో ఎవరికీ తెలియదు. కానీ కనీసం అప్పుడు ప్రతి ఇంట్లో కూడా చావు జరిగింది. కన్న బిడ్డలు కూడా కనీసం తల్లిదండ్రుల్ని ముట్టుకోవడానికి కూడా అప్పుడు వాళ్ళు సహకరించలేని పరిస్థితుల్లో దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మా తమ్ముడు అలీ ఆ అబ్బాయితో పాటు 15 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి పీపీ కిట్లు పెడితే కనీసం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుంటే కూడా ప్రతి కుల మతాలకు అతీతంగా దాదాపు 120 మందికి అనాథ ప్రేతాలకు సంస్కారం చేసిన ఘనత మా పవన్ సార్ గారు. ఇంకా వాళ్ళు చేసుకున్నటివి వాళ్ళు చెప్పినట్టువి మేము చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. కానీ ఏ రోజు వాళ్ళు మేము ఇది చేస్తామని చెప్పి ఎప్పుడు ప్రకటించుకోలేదు. వాళ్ళు చేసిండేదానికి కనీసం వాళ్ళ రుణం మనం తీసుకునే దానికోసం భగవంతుడు మనకు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేయాలా. ఎందుకు సైకిల్ ఓటేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలకు ఖచ్చితంగా జూలై